నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎగువ నుంచి సాగర్ కు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న వరద. మధ్యాహ్నం వరకు గేట్లు ఎత్తనున్న అధికారులు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం. ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. న్యూయార్క్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రముఖులతో భేటీ. షాద్నగర్లో దళిత మహిళపై దాష్టికం కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టం. ఎంతటి వారైనా చర్యలు తప్పవని స్పష్టం చేసిన సీఎం రేవంత్. వక్ఫ్ చట్టంలో సవరణలకు సిద్దమైన కేంద్ర ప్రభుత్వం. మహిళా భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేసేలా కొత్త బిల్లు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఇవాళ ఎత్తనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580 అడుగులకు పైగా చేరినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం ఎగువ నుంచి భారీగా వస్తున్నటువంటి వరద నీటితో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉదయం 10 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తేందుకు అంతా కూడా సిద్ధం చేశారు. దాదాపు 5 నుంచి 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్లో 590 అడుగుల నీటి సామర్థ్యానికి గాను 582 అడుగుల మేర ప్రస్తుతం నీరు చేరుకోవడంతో ప్రాజెక్ట్ అంతా కూడా జలకళను సంతరించుకుంది. ఇన్నాళ్ళు దాదాపు 2 ఏళ్లుగా సాగర్ ఆయకట్ట రైతుల్లో చాలా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ₹1,00,000 వెచ్చించి సాగునీటి కోసం బోరు బావులు తవ్వారు. అట్టడుగు స్థాయిలో దాదాపు పూర్తిగా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి నీటి మొత్తం అంతా కూడా అడుగంటిపోవడం నేపథ్యంలో చాలామంది ఆయకట్టు రైతులంతా కూడా నిరాశకు లోనయ్యారు. దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి బోరు బావులు తవ్వుకున్నారు. చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు కావచ్చు, మత్స్యకారులు కూడా తీవ్ర నిరాశకు లోయారు. ఈ క్రమంలో గత 10 రోజుల నుంచి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా గంటల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇటు రైతులు కావచ్చు, ఆయకట్టు రైతులు కావచ్చు, నగరానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసేటువంటి ఈ నాగార్జున సాగర్ జలాశయంలో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అటు అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎగువ నుంచి గంటకు వరద నీరు పెరగడంతో పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని ఎంతైతే దీనికి సామర్థ్యానికి సంబంధించి నిల్వ మేరకు ప్రోటోకాల్ ప్రకారం దానికి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ మిగతా వాటినంతా కూడా దిగువకు వదిలేటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉదయం 10 గంటల తర్వాత 5 నుంచి 6 గేట్లు ఎత్తేందుకు అంతా కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. మరోవైపు కుడి ఎడమ కాలువల ద్వారా పూర్తిగా దాదాపు 20,000 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తూ చుట్టుపక్కల దాదాపు 300 నుంచి 400 వరకు చెరువులు ఉన్నాయి. వాటిని నింపడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాలకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇటు ఆయకట్టు రైతులతో పాటు కిందన నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి డెల్టా రైతులు కావచ్చు, మత్స్యకారులు కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉంది. అంతేకాకుండా ఈసారి విద్యుత్ సరఫరా కూడా అంతరాయం లేదని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడంతో విద్యుత్ సరఫరాలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా భావించడం జరుగుతుంది. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ సంబంధించి 590 అడుగుల సామర్థ్యం మేర ఉండగా 582 అడుగుల సామర్థ్యం నీటి ప్రవాహం ఉండడంతో మొదట 50,000 క్యూసెక్లను వదిలి ఆ తర్వాత ఇంట్లో ఆధారంగా క్రమంగా నీటి విడుదలను పెంచుతామన్నట్లుగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలపడం జరిగింది. అయితే ప్రోటోకాల్ ప్రకారం వరద సమయంలో 585 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ 297 టీఎంసీల నీటి సామర్థ్యం ప్రాజెక్టులో నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉండేలా
చూసుకుంటామని కూడా వారు నీటిపారుదల శాఖ అధికారులు కూడా వివరించడం జరిగింది. అయితే ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈఎన్సీ వారితో కూడా మాట్లాడి దిగువగా ఉన్న ఉదయం 10 గంటల తర్వాత 5 నుంచి 6 గేట్లు ఎత్తుతామనే సమాచారాన్ని కూడా ఏపీ నీటిపారుదల శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్ననే ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కావచ్చు, కింద ప్రాజెక్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇట్లా జిల్లా అధికారులు నల్గొండ సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, తహసీల్దార్, మిగతా అధికారులు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఉదయం 10 తర్వాత ఏ క్షణమైన 5 నుంచి 6 గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులంతా ఒక్కొక్కరుగా ఇప్పుడే ప్రాజెక్టు చేరుకుంటున్నారు. సో మరోవైపు భారీగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా గంటకు వరద పెరుగుతూనే ఉంది. ఉదయం 580 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతం 582 అడుగులు చేరడంతో మరోవైపు భారీగా వరద రావడంతో ఇంకో గంట వ్యవధిలో 5 నుంచి 6 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియ నిర్వహించింది. ఓఎంఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత కర్మాగారానికి సంబంధించిన 8 కూలింగ్ టవర్లను అధికారులు తొలగించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ 8 కూలింగ్ టవర్లను కూల్చివేసింది. కొద్ది రోజుల్లో కూల్చివేసిన కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. దీంతో కూలింగ్ టవర్లు నెలకొల్పిన ప్రాంతం కేటీపీఎస్కు సద్వినియోగపడనుంది. తెలంగాణ ఆర్థికాభివృద్ది, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది. ఆదివారం అమెరికా చేరుకున్న రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారుల బృందానికి న్యూయార్క్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, పలువురు పారిశ్రామికవేత్తలు సీఎం రేవంత్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన కోసం చర్చలను ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి స్పందించారు. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ది చేసుకునే దిశగా ఈ పర్యటన సఫలీకృతమవుతుందని తన సందేశంలో పేర్కొన్నారు. పెట్టుబడుల సాధన పర్యటనలో వచ్చే 10 రోజులు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. సీఎం నాయకత్వంలోని బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు. వచ్చే మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులపై సమీక్షించిన ఆయన అక్టోబర్ 30 నాటికి తొలి యూనిట్, వచ్చే మార్చి నాటికి 5వ యూనిట్ను అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాంట్లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతుండడం వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని అధికారులు చెప్పగా, సిబ్బంది సంక్షేమం ప్రధానమని వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, కార్మికుల భద్రతకి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దమని తెలిపారు. అధికారులు, కార్మికులు అక్కడ నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించారు. పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్లవీరప్పగూడెం, దామర్చెర్లకు 4 వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నెలలోనే ప్లాంటును సందర్శించి అధికారులు, సిబ్బందితో సమావేశమవుతానని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేలా ఈ కార్యక్రమం ద్వారా చర్యలు చేపట్టనున్నారు. 5 రోజుల పాటు సాగేలా వివిధ ప్రణాళికలతో పాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ములుగు జిల్లాలోని అబ్బాపురంలో మంత్రి సీతక్క స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతను, పచ్చదనాన్ని పెంచేలా స్వచ్ఛదనం, పచ్చదనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ములుగు జిల్లా అబ్బాపురంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క అనంతరం మంగపేటలో జరిగే అవగాహన సదస్సులో పాల్గొంటారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సమస్యల్ని పరిష్కరించనున్నారు. నా గ్రామం నా గౌరవం అనే నినాదంతో పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాలు, వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పల్లెల రూపురేఖలు మార్చే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. దోమల నివారణ, ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 5 రోజులు సాగే ఆ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్వయం సహాయక బృందాలు, యువత, వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేపడతారు. తడి పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, బస్టాప్లు తదితర ప్రాంతాల్ని శుభ్రపరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో శౌచాలయాలు లేని ఇళ్లల్లో గ్రౌండింగ్ పనులు 15 రోజుల్లో చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నీటి సంరక్షణలో భాగంగా అన్ని తాగునీటి వనరుల్ని శుభ్రం చేస్తారు. రోజు క్లోరినేషన్ అయిన నీటినే సరఫరా చేసేలా 3 స్థాయిల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంకుడు గుంతల ఏర్పాటు, రోడ్లలో గుంతల పూడ్చివేత, వరద నీరు తరలిపోయేలా చర్యలు చేపట్టనున్నారు. కుక్కల బెడదతో పాటు డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై SHGలు ఆశయాలతో ప్రచారం నిర్వహిస్తారు. వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని పంచాయతీలు, పట్టణాల్లో జ్వర సర్వే నిర్వహిస్తారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కుక్కల సర్వే చేపడతారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు శుభ్రపరిచేలా ఫ్రైడేను డ్రైడేగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు పాటించేలా చర్యలు చేపడతారు. శిథిలమైన భవనాలు, గోడలు ఉంటే తొలగిస్తారు. వన మహోత్సవం కింద గుర్తించిన గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. ప్రతి ఇంటికి ప్లాంటేషన్ కింద కనీసం 6 మొక్కలు పంపిణీ చేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కాకముందే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. ధరణిలో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సుమారు 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ 31,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది. ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరణిని గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల. నిండా మునిగిన తర్వాత కూడా కింద పడ్డా నేనే మీదున్నాను అన్నట్లు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు. అన్న మాట ప్రకారం ధరణిని పూర్తిగా ప్రక్షాళన ఈ ప్రభుత్వం రాబోయే నెల 15 రోజుల్లో చేయబోతుంది. రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని భాజపా సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బిఎల్ సంతోష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడం శుభ సంకేతమని, పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అంతా కలిసికట్టుగా పనిచేసి అందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాలపై బిఎల్ సంతోష్ ఆరా తీశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో సమావేశమైన బిఎల్ సంతోష్ రాష్ట్రంలో భాజపా కార్యకలాపాలపై ఆరా తీశారు. పార్టీ జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టం 2024 దేశంలోని భూ సంస్కరణలకే ఆదర్శంగా మారనుంది. 18 రాష్ట్రాల భూ చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ROR చట్టం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడనుందని వక్తలు చెబుతున్నారు. భూధార్,
ఆదాబీకి హక్కుల రికార్డుతో ప్రజలకు మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకుని స్వల్ప మార్పులు చేసేందుకు వీలుగా ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాను వెబ్సైట్లో ఉంచారు. రాష్ట్రంలో తరచుగా తలెత్తుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టం పేదలు, రైతులకు వరంగా మారనుంది. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాని తీర్చిదిద్దారు. రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చారు. అవసరమైతే ప్రజాభిప్రాయం మేరకు మార్పులు చేసేందుకు వీలుగా పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రెవెన్యూ సేవలు సులభంగా, వేగవంతంగా అందడమే కాక రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేలా చట్టం కార్యరూపు దాల్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు చూపుతో వ్యవహరించారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాపై హైదరాబాద్ బేగంపేటలో చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ కుమార్, ఉస్మానియా వర్సిటీ లా ప్రొఫెసర్ జీబీ రెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ధరణి కమిటీ సభ్యులు 18 రాష్ట్రాలకు చెందిన భూ చట్టాల్ని క్రోడీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. రాబోయే 2 దశాబ్దాల్ని దృష్టిలో పెట్టుకుని చట్టం రూపొందించినట్లు సునీల్ వివరించారు. భూములకు సంబంధించి ఏదో చేయాలనే తాపత్రయం ముఖ్యమంత్రి గారు కనపడుతుంది. రెవెన్యూ యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, భూ పరిపాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేయటం, ధరణి సమస్యలు, సాఫ్ట్వేర్ ఒకవైపు అయితే చట్టాలలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చట్టాలు మార్చుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, కసరత్తు ముందే స్టార్ట్ చేయాలని వారు ఎప్పుడూ చెప్పారు. పెద్దలు కోదండ రెడ్డి గారు, ఆయన ఆ వయసులో కూడా 81, 82 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో కూడా ఎంత టైం ఇచ్చేవాళ్ళంటే ఏదో చేయాలి, రైతుకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. ఈ చట్టం వెనకాల కూడా నవీన్ మిట్టల్ గారు సబ్ కలెక్టర్గా పనిచేసినప్పటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన దాకా ఉన్న నాలెడ్జ్ కావచ్చు, లచ్చిరెడ్డి 20 ఏళ్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అనుభవం కావచ్చు, నేను 20 సంవత్సరాలుగా గొప్ప అదృష్టం నాకేంటంటే ల్యాండ్ మీద అన్ని కోణాల్లో పనిచేయగలిగా. కొత్త చట్టంతో రైతులకు సత్వర సేవలతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కానుందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేలా నూతన విధానం ఉండబోతోందన్నారు. బిల్లు చట్టరూపం దాలిస్తే సుదూర ప్రాంతాల నుంచే సీసీఎల్ఏకు రావాల్సిన దుస్థితి అన్నదాతలకు ఉండబోదని వివరించారు. రైతు సేవా ఫౌండేషన్ తోని రైతుల దగ్గర పోయి శాఖకు దూరం అయిపోయారు, వీళ్ళకేం తెలుసు అని. కానీ గ్రాస్ రూట్లో జరుగుతున్న సమస్యలు, ధరణి తెచ్చిన ఇబ్బందులు, వారి యొక్క ఆ రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో నేను గత 20 సంవత్సరాల సర్వీసులో చూడని కొత్త సమస్యలని చూడటం జరిగింది. చట్టాన్ని రూపొందించి అవకాశం ఇచ్చి ఈ డిపార్ట్మెంట్ని కుక్కట వేళ్లతోని పోయిన తర్వాత తీసుకురావడం అనేది అది అన్నకే దక్కుతుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే రైతులు కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఉండదని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొత్త చట్టం అత్యున్నతమైందిగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఏ ల్యాండ్ ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా చాలా మంది పొజిషన్లో ఒక ల్యాండ్లో ఉంటారు, దాని సర్వే నంబర్ ఇంకొక దగ్గర ఉంటుంది. అసలు సర్వే చేయాలన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ విషయంలో సర్వే పరంగా ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మరి మన రూల్స్ ద్వారా ఇస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారా అనేది ఒకటి మనము ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సాదా బైనామా గురించి కూడా ఇప్పుడు చాలా స్పష్టంగా దీంట్లో మన సెక్షన్ 6లో పొందుపరచడం జరిగింది. ఈ డాక్యుమెంట్ పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఏదైతే ఇస్తా ఉన్నారో రైతులకు అదేవిధంగా అధికారులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. అత్యున్నతమైన చట్టము, ప్రజలకు ఫ్రెండ్లీగా ఉన్న చట్టము, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. దీంట్లో అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ ప్రావిజన్స్ తీసుకొచ్చారు. ఈ చిన్న కోర్స్ కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత కొత్త చట్టంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్ జూలై 24న
తన ఇంట్లో 22.5 తులాల బంగారం 2 లక్షలు పోయాయని ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జూలై 26న డీఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్ పిలిచారు. చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు. 30న రాత్రి 9 గంటలకు సునీతను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు నేరం అంగీకరించారని, చిత్రహింసలకు గురిచేశారని చెబుతోంది. ఒప్పుకోకపోవడంతో ఆమె కళ్ల ముందే 13 ఏళ్ల కుమారుణ్ణి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఫిర్యాదుదారు వాహనంలోనే ఇంటికి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీసిన వాసుది తను నన్ను అడిగారు, సార్ వాళ్ళు నేను తీయలేదు సార్ అని చెప్పిన. తీయలేదు సార్ అని నేను అన్నాక మా ఆయనని అడిగాను. మా ఆయన ఇటో నా భార్య అట్లాంటిది కాదు, మమ్మల్ని 3 రోజులు ఉంచుకొని తోలిచ్చారు, పోలీస్ స్టేషన్ ఉంచుకొని తోలిచ్చారు, మేము తీయలే అంటానే మమ్మల్ని తోలిచ్చారు, మాకు తెలియదు అట్లాంటివి అని చెప్పారు. ఇంకా ఫస్ట్ మా ఆయనను కొట్టారు సార్. మా ఆయనను కొట్టిన తర్వాత నన్ను ఇది బట్టలన్నీ నిప్పేసి ఇట్లా ఆపు నిక్కరేసి మా ఆయన అంగి వేసి నాకు వేసి ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. కాళ్ళ మీద కట్టె పెట్టి ఆ కట్టె మీద ఆ పోలీసులు కాళ్ళు పెట్టిర్రు. ఆ కట్టె మీద కాళ్ళు పెట్టి ఎంటకు చేతులు కట్టేసి ఇట్లా మా కాళ్ళ నడుమలు బాడి ఇట్లా నెత్తి అనేది నాకు పైకెట్టిరు సార్. పైకెట్టి ఇక కొడుతూనే ఉన్నారు సార్. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఇక నన్ను ఎందుకు కొట్టిరంటే మా అమ్మాయి ఇట్లా తీసినామని మా ముందర నన్ను కొట్టిరు, చెప్తుందేమని కొట్టిరు. 5-6 దెబ్బలు కొట్టిరు. కొడితే కాళ్ళు ఎత్తుటే రామరెడ్డి సార్ అని కాళ్ళ మీద తొక్కిండు. తొక్కితే మా అమ్మని నిజం చెప్తా అంటే మా అమ్మడు తీయాలని చెప్పింది, నేను కూడా తీయాలని చెప్పిన. చెప్తే నన్ను బయటకు పంపిస్తాను. ఘటనపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ మానవ హక్కుల రక్షణలో విఫలమైందని ధ్వజమెత్తారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికి తీవ్రమవుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దళిత మహిళపై అమానుష ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది. దళిత మహిళపై దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఇటువంటి దాడులను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించబోదు. మరి ముఖ్యంగా దళిత గిరిజనులకు సంబంధించి ఇటువంటివి ఏవి జరిగినా పునరావృతం అయితే మాత్రం వాటిని చాలా కఠినంగా ఉంటుందని చెప్పి మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. మేము ఆల్రెడీ ఎస్సీ కమిషన్ కూడా మేము డిమాండ్ చేసినాం. మేము కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి డీసీపీ గారికి, ఏసీపీ గారికి మేము లేఖలు పెడుతున్నాం. తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము ఆ సిఐ గారి మీద కేసు బుక్ అవుతుంది. బాధిత మహిళ ఏదైతే ఉందో తనకి పూర్తి స్థాయి న్యాయం దొరికేంత వరకు చట్టపరంగా వారికి రావాల్సిన అన్ని ఏవైతే వారికి రావాల్సిన అమౌంట్స్ ఉంటాయో ప్రభుత్వం నుంచి అవన్నీ ఇప్పించేదాకా కాంగ్రెస్ పార్టీ వరకందగా ఉంటాయి. దళిత మహిళపై దాడి ఘటనపై షాద్నగర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న షాద్నగర్ డీఐ రామిరెడ్డిని సైబరాబాద్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా ప్రస్తుత పార్లమెంటు సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళా భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరగనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. బీజేపీ ఎప్పటి నుంచో ఈ సవరణలను గురించి ఆలోచిస్తోందని, ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి ఎస్క్యూఆర్ ఇలియాన్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు చూశాక కూడా బీజేపీలో మార్పు రాలేదన్నారు. వక్ఫ్ బోర్డు అధికారాల్లో జోక్యాన్ని తాము సహించబోమని చెప్పారు. మహారాష్ట్ర బోరాన్ ఘాట్లోని ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ 100 అడుగుల లోయలోకి పడిపోయింది. స్థానికుల సాయంతో హోంగార్డు ఆమెను రక్షించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బోరన్ ఘాట్లో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వాటిని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూణేకు చెందిన కొందరు బోరన్ ఘాట్ సందర్శనకు వచ్చారు.
బృందంలోని 29ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 100 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన అక్కడి హోంగార్డ్ స్థానికుల సహాయంతో లోపలికి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సోమవారం వరకు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. బ్రిటన్లో వలసవాద వ్యతిరేక గ్రూపులు పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. అశాంతి కారకులందరినీ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగేవి నిరసనలు కావని, అవి వ్యవస్థీకృతమైనవని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు బ్రిటన్లో చోటు లేదని, అందులో భాగమైన వారు చింతించాల్సి వస్తుందని స్టార్మర్ తేల్చి చెప్పారు. కాగా రోథర్హామ్లో శరణార్థులకు బస కల్పించే హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్లోకి చొరబడి వారిపై దాడి చేసేందుకు వలస వ్యతిరేక ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ చర్యలను పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై ఆందోళనకారులు కుర్చీలను విసిరారు. ఈ ఘటనలో హోటల్ కిటికీలు ధ్వంసమయ్యాయి. గత వారం ఓ డాన్స్ క్లాస్పై దుండగులు దాడి చేసి కత్తితో 3 పిల్లలను హత్య చేయడం ఈ ఆందోళనకు కారణమైంది. లివర్పూల్, బ్రిస్టల్, బ్లాక్పూల్ నగరాల్లో అనేక మంది పోలీసులు అరెస్ట్ చేశారు. మాంచెస్టర్, బెల్ఫాస్ట్లోనూ ఆందోళనలు జరిగాయి. అనేక చోట్ల దుకాణాలు, వ్యాపార సముదాయాలు లూటీ చేయడంతో పాటు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఓ లైబ్రరీకి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.